చూడండి, మన సంవత్సర ప్రారంభంలో ఉన్నాం. కొత్త సంవత్సరాన్ని ఎదుర్కోవాలని ఎంతో తాపత్రయపడ్డా. మరి ఆ సంవత్సరంలో ఒక నూతన వాగ్దానం పొందాలని చాలా మంది చాలా తాపత్రయపడ్డారు. దేవుని స్తుతించడం మంచిదని తాపత్రయపడ్డారు. దేవుడు ఆ ఒక్కరోజు చాలని చెప్పాడు అక్కడ నా వాక్యంలో. చెప్పండి, ఆ ఒక్క రోజు ఉంటే చాలు, మీరు మీ బ్రతుకులు సంవత్సరం అంతటికి సరిపడ్డ ఆశీర్వాదాలు చేస్తే చెప్పాడా? ఆ నూతన సంవత్సరం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా నీవు మమ్మల్ని కాచావయ్యా, మా ఆలోచనలు తప్పిపోకుండా నీ ఆలోచనలు నడిపించావయ్యా, సరి అయిన మార్గములను మీరు మాకు బోధించి మమ్మల్ని నడిపించారు. అందుకే మేము క్షేమకరంగా ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా మరి వాటిని ఎదుర్కొని మేము ఈ సంవత్సర అంతములోనికి వచ్చాము అంటే అది కేవలము నీ ఆలోచన మాకు నేర్పించిందయ్యా. నీ ఆలోచన మా అంతరింద్రియములకు రాత్రి జామలందు మాకు బోధ చేసింది. అందుకనే మేము సంవత్సరం ముగింపులోకి వచ్చాం. మళ్ళా నూతన సంవత్సరంలోకి వెళుతున్నామంటే సదాకాలము నీ అందే మేము గురి కలిగి ఉన్నాం. అందరి స్తోత్రం. హల్లెలూయా. అంటే నూతన సంవత్సరం మొదలుకొని నూతన సంవత్సరం అంతము వరకు దేవుని మీద ఒక గురి కలిగి వెళితే ఆ నీ స్థితి రెట్టింపు చేయబడింది. నీ పరిస్థితుల నుంచి నీవు అధిగమించబడతావు, వాటిని జయిస్తావు, అవి నీకు మేలుకరంగా మార్చబడతాయి.